సావుకల్లా మరి ఆనాడు భగవంతుడు వెళ్ళి పోయినాడు. అరే అరే రే రాదు వరద సుందరదేవి వరదరాదు మన గిటబడి బిడ్డ పుట్టినాను అంటవా? అయ్యయ్యో రామ అంతే బ్రహ్మణాల వేడికి వెళ్ళిపోదామని మీరు అత్తలేదని తానం చేద్దామని బాత్రూంలోకి వచ్చిన బాత్రూంలోకి వచ్చారు నల్ల బంద్ అయింది. ఇడిసిన శ్రీరామ్ మళ్ళేం కట్టుకోందని ఈనాడు పేపర్ చదువుతానయ్యా. ఇగో ఇంకా లోపల దగ్గర ఏం కదా వచ్చలేం కదా తాతన పక్కన చెప్పాలకు వచ్చిండు. అయితే ఇంటిలో ఉన్న నా భార్య భగవంతుడు మెచ్చిన భార్య పుత్ర సంతానం ఒడిగట్టి నా భార్య కట్టుండేది ఎట్లా నీ భార్య కట్టుంటే నేనేం చేయాలి బాగుంటాను. ఓ రాములు ఓ దేవుడు నా భర్త చూస్తేమనుకుంటాడు. ఏ ముట్టుకోకు ఇంటిలో చూస్తాను నాకు భయం అవుతా. నా భార్య ఎంత చూడు కడగరిపిన మనిషి. ఇంటిలో నా భార్య కచ్చరికాడికి పోతున్నా మంచిగా చూసుకో. నాకు తెలియదా అయ్యా నేను ఆడిదాన్ని కదా గాడిది నేను పాలు కాపాడుతా పటవ కాపాడుతా. వెళ్ళవయ్యా వెళ్ళు కచ్చరికాడికి వెళ్ళిపో. నేను ఇంట్లోకి రా అంటే నేనేంత అనుకోని పాడైతే మరి అంత క్షేమమేనమ్మా అంత కుశలమే.
ఏం అనగొత్తవేనా పోయిన కాడ సంతానం అయిందారా ఏది అడవిలో సంతానం ఏంటో మీకు సంతానం దొరికింది అంటున్నావు దొరికింది బిడ్డ నాకు చూత పట్టుకరాపోయినావు 5-6 గాల అవేంటి మామిడి పళ్ళు అరటి పళ్ళు సంతానం సంతానం ఆయన తెస్తున్నా నీకు భర్త లేడు కాదే భర్త లేకపోతే ఏమైతుందో భర్త ఉన్నప్పుడు కంటే పేరా భర్త లేకపోతే కంటే పేరు ఈనాడు పేపర్లో ఇంత తెలిపడుతుంది నా ఫోటో అది మంచి పేరు రానే చెడు పేరు కాదే ఎట్లయితే పేరుకి వచ్చింది కావాలంట అందుకే ఈ పని చెప్తాను ఏమిటే బిడ్డ దాసిలారా అనుకున్న పని ఏమైంది కోరుకున్న పని కొందర పడ్డది దేవసంగమయ్య నాకు బిడ్డను ఓడి కట్టాను కాలం నాడు 9 గడియలాట అరే నర కాలం నాడు 9 గడియలు దేవత కాలం నాడేమో గడియలు అన్నారమ్మా పుట్ట మీది కొమ్మ పువ్వులానిమ్మా పువ్వులానిమ్మా ఒక్క గడియ 2 గడియలు వడబట్టేనా మూడేసి గడియల్లా ముద్ద పిండామే జుబియో ముద్ద పిండామే 3 కోటి 4 గడియలు అంటాడు 5 గడియలు వడబట్టేను గడియల అవసరం పిండం అవుతాన్ని 5 కోటి 6 గడియలు పడతామన్నాయట 6 కోటి తల్లికి 7 గడియలు పడవచ్చునా అంటే కాదు తల్లికి 7 కోటి 9 గడియలు పడతా ఉన్నాయట వేసి గడియల్లా తొలికాల పిండం అవుతాన్ని ఎవరు నువ్వు సుత నా మొగనువేనా అది బస్సు మీద డ్రైవర్ ఆయన కానీ ఎందుకు వచ్చినావయ్యా కొనుక్కోబెట్టి వచ్చింది ఎవరికి మనక నువ్వు మంచిగా నేను కనపోతున్నా నాకేమైనా నేను పోతున్నావు నీకు అన్న ఉన్నాయి కానీ అది లేకపోయా బుద్ధి లేని కొడుకులు బిడ్డలు లేరని నేనంట కదా రాత్రి 12 గంటలకు లేవయ్యా 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 లేపంగా లేస్తాడు లేచి చెంబే నీళ్ళు తాగి బిర్రగా నా మొక్కం చూసి మలుచుకొని పడ్డు గట్ల మలుచుకొని వాడన్నాడు అయితే బిడ్డ స్టార్టర్ మంచిగానే ఉన్నది మోటార్ మంచిగానే ఉన్నది కానీ బాయిల నీళ్ళు నేనంట వద్దయ్యా నీకు మందు పడతలేదయ్యా వద్దయ్యా అని నేనంట ఓ కర్రలాంజే ఓ బక్కలాంజే ధర తక్కువ మైలేజ్ ఎక్కువ అని మాచకు కూడా అమ్మకాలు పట్టాడు అయితే అది పుట్టేడు కట్టని చెప్తాడు తాగితే అని నేను అనుకున్నా వాడు బాగా దాచి వాడు వండాడు నన్ను వండని వాడు వండాడు నన్ను వండని వానికేది ఇచ్చేది 5 10 ఇచ్చేది ఉంటాను
నేను గట్టి ఆడుకున్నా రాత్రి 12 గంటలకు పనులు బిగ్గర పడతాను పక్కన పాచకు చూస్తాను అరే మరి నాన్న తీసుకురా పో. అప్పుడు దాచిబిడ్డ చూసావా మసాలా వాడలోకి వెళ్ళిపోతానా అని అరే వెన్నెలకు వచ్చిన 5 జొన్నల వాళ్ళు